హలో, నేను మీ సిఎస్ రావు. విడుదల రజనీ కిడ్నాప్ వ్యవహారం హైడ్రామాగా నడిచింది. ఆమె నామినేషన్ కూడా వేయకుండా డ్రాప్ అయిపోయారు. ఎందుకు అసలు విడుదల రజనీని ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారు, దాని వెనుక ఎవరున్నారు, ఆమె నామినేషన్ వేశారా లేదా అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ప్రస్తుతం సిఎస్ రావు 2.0 ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సిఎస్ రావు గారు. సార్, విడుదల రజనీ కిడ్నాప్ అయ్యారు. కిడ్నాప్ అయిన తర్వాత పోలీసులు అర్ధరాత్రి ఆవిడ చూపించారు. అయినప్పటికీ కూడా ఆవిడ నామినేషన్ వేశారా, వేయలేదా, ఎందుకని ఆవిడ నామినేషన్ వేయలేకపోయారు? నిజంగానే విడుదల రజనీకి సంబంధించి అక్కడ హైడ్రామా జరిగింది గుంటూరులో. విడుదల రజనీకి సంబంధించిన కిడ్నాప్ వ్యవహారం, ఆ తర్వాత కిడ్నాప్ అయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి 1-2 మాటలని ప్రస్తావించడం, ఇవన్నీ చూస్తుంటే కనుక దాదాపుగా బుధవారం నుంచి గురువారం వరకు ఒక పెద్ద హైడ్రామానే జరిగింది గుంటూరులో విడుదల రజనీకి సంబంధించి. సో ఆవిడ కిడ్నాప్ అయితే అయ్యారు. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది ఇప్పటివరకు కూడా అర్థం కావట్లేదు. నామినేషన్లకు సంబంధించి టైం అయిపోయేంత వరకు కూడా విడుదల రజనీని ఎవరు చూపించలేకపోయారు. ఆవిడ కిడ్నాప్ అయ్యారు. కిడ్నాప్ చేసింది ఎవరు అనేది పోలీసులకు కూడా తెలియట్లేదు. పోలీసులకు సంబంధించి వాళ్ళు తెలుగుదేశం పార్టీ లీడర్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు విడుదల రజనీ ఎక్కడున్నారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు కూడా సమాధానం చెప్పనటువంటి పరిస్థితి. లాస్ట్కి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు విడుదల రజనీ గురించి సమాధానం చెప్పనటువంటి సిచ్యువేషన్ గుంటూరులో జరిగింది. నామినేషన్ చివరి రోజు జరిగినటువంటి ఈ హైడ్రామాని కనుక మనం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ప్లాన్ చేస్తూ ఉంది, ఆయా పార్టీలకు సంబంధించి అభ్యర్థుల్ని, ఆ సొంత పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి అనేది అర్థమవుతుంది. వాస్తవంగా నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది. విడుదల రజనీ వెయ్యాలి. గురువారం రోజు లాస్ట్ కాబట్టి 25 లాస్ట్ కాబట్టి 25వ తారీఖున నామినేషన్ వెయ్యాలి. ఇన్ టైంలో వెయ్యాలి. అందుకు ఆవిడ ప్రయత్నాలు చేసుకున్నారు, ఆమె ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. బుధవారం రోజే మొత్తం లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కానీ, లేదంటే నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేశారు. గురువారం రోజు యాక్చువల్గా యాజ్ పర్ ద షెడ్యూల్ నామినేషన్ వేయాలి. కానీ ఆలక్షణంగా బుధవారం రోజు రాత్రి విడుదల రజనీ కిడ్నాప్ వ్యవహారం బయటకు వచ్చింది. సో విడుదల రజనీ కిడ్నాప్ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే అసలు ఏం జరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అలాగే తెలుగుదేశం పార్టీలో రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ లీడర్లు కొంత అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడుదల రజనీ గురించి ఎంక్వైరీ చేయటం ఇవన్నీ కూడా చేశారు. అసలు ఏంటి, విడుదల రజనీ కిడ్నాప్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందాలి, కానీ అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆందోళన చెందుతుంది అని చెప్పి అనుకోవచ్చు. అసలు కిడ్నాప్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. ఆ విధమైనటువంటి ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా ఆవిడ కిడ్నాప్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కానీ అదేం లేదు. కానీ ఒక ఫోన్ మాత్రం వెళ్ళింది 100కి. బుధవారం రోజు రాత్రి 100కి ఫోన్ వెళ్ళింది పోలీసులకి. 100కి ఫోన్ వెళ్ళగానే విడుదల రజనీ కిడ్నాప్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ తీసుకున్నారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకొని ఆ తర్వాత పోలీసులు అన్వేషించాలి. వాస్తవంగా విడుదల రజనీని బయటకు తీసుకురావాలి. కానీ విడుదల రజనీని బయటకు తీసుకురాలేదు. నామినేషన్ టైం అయిపోయింది. నామినేషన్ టైం చివరి గడియల్లో విడుదల రజనీ తండ్రికి విడుదల రజనీని చూపించారు అనేది వినిపిస్తుంది. అసలు బుధవారం రోజు అంటే బుధవారం రోజు నైటే విడుదల రజనీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వాళ్ళ నాన్నకి చెప్పారు. అయినప్పటికీ కూడా ఆవిడ్ని భౌతికంగా చూపించలేదు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇక గురువారం రోజు మొత్తం నామినేషన్ హడావడి కొనసాగుతుంది. నామినేషన్ హడావడి కొనసాగుతున్నటువంటి సమయంలో విడుదల రజనీ వచ్చి నామినేషన్ వేయాలి. కానీ నామినేషన్ వేసేటువంటి పరిస్థితులు లేకుండా చేశారు. పోలీసులు కావాలని పోలీసులే ఆవిడని దాచారా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్నాయి. ఎందుకున్నాయంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే గుంటూరు పరిధిలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి 2-3 చోట్ల విడుదల రజనీ కోసం వెతికారు. వెతికినా కానీ ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. దాంతో ఆనవాళ్ళు కనిపించకపోయేటప్పటికి అప్పుడు ఏం చేశారు, హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తామని చెప్పి కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆల్మోస్ట్ నామినేషన్ టైం గురువారం రోజు కూడా అయిపోయింది. అప్పుడు విడుదల రజనీకి సంబంధించిన తండ్రికి ఈ ఆనవాళ్ళు వాళ్ళకి సంబంధించిన వివరాలు చెప్పడం జరిగింది. అయితే అప్పటికే నామినేషన్కి సంబంధించినటువంటి టైం అయిపోయింది. సో దాంతో విడుదల రజనీ నామినేషన్ వేయటానికి అవకాశం లేకుండా పోయింది అనేది ఒక వాదన వినిపిస్తుంటే,
కాదు అసలు నామినేషన్ వేసేటువంటి ఆలోచన లేదు నాకు, ఈ ఎన్నికలలో నన్ను అనవసరంగా ఇరికించొద్దు అని చెప్పి విడుదల రజని చెప్పడం అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. అసలు ఇంతకీ ఈ విడుదల రజని ఎవరు? ఈ విడుదల రజనికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విడుదల రజనియా, లేదంటే వేరే అని అంటే ఈ విడుదల రజని వేరు, వాస్తవంగా ఉండేటువంటి విడుదల రజని వేరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విడుదల రజని ఏమో చిలకలూరుపేట నుంచి బదిలీ మీద గుంటూరు వెస్ట్కి వచ్చి ఆవిడ నామినేషన్ వేశారు. కానీ మరో విడుదల రజని ఎవరని అంటే మరో విడుదల రజని చేత నామినేషన్ వేయించడానికి లేదా నామినేషన్ వేయటానికి ఆమె ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆవిడ్ని కిడ్నాప్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క ఆరోపణ. ఎందుకంటే మనం 2019 ఎన్నికలను కనుక తీసుకుంటే 2019 ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ జరిగాయి కొన్ని చోట్ల. అది కూడా ప్రత్యేకించి కేఏ పాల్ మనం ప్రజాశాంతి పార్టీని కనుక మనం గుర్తు చేసుకుంటే 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫు నుంచి ఏం చేశారు అనేది మనం ఒకసారి అవలోకన చేసుకుంటే కనుక ఆ రోజున ప్రజాశాంతి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ పేర్లని గ్యాదర్ చేసి హెలికాప్టర్ గుర్తు పెట్టి వాళ్ళ చేత నామినేషన్ వేయించారు. అంటే హెలికాప్టర్ గుర్తు అలాగే ఫ్యాన్ గుర్తు ఒకటే ఉంటాయి, ప్లస్ అభ్యర్థుల పేర్లు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఒక 40 మందిని అలా ఎంపిక చేశారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. తర్వాత అసలు వాళ్ళు నామినేషన్ వేయలేదు, తర్వాత సంగతి. అప్పట్లో చర్చకైతే నడిచింది. సేమ్ అలానే గుంటూరు వెస్ట్కి సంబంధించి విడుదల రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి సేమ్ అదే పేరు గల ఒక మహిళని ఎంచుకొని అక్కడ నామినేషన్ వేయించాలి ఇండిపెండెంట్గా అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఆ ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ, అనుమానం కూడా. అయితే అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేశారు, ఒక స్వతంత్ర అభ్యర్థిగా విడుదల రజని అనే మహిళ అక్కడ గుంటూరులో ఉండేటువంటి యేసుభక్త నగర్ అనేటువంటి ఆ ప్రాంతంలో నివసించేటువంటి విడుదల రజని అనేటువంటి మహిళ ఆవిడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి వైసీపీ శ్రేణులు ఆవిడని కిడ్నాప్ చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటువంటి ఒక అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, విడుదల రజని ఓటమి కోసం విడుదల రజని పేరుతోటి నామినేషన్ వేయించడానికి యేసుభక్త నగర్కి సంబంధించినటువంటి ఒక మహిళను ఎంపిక చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆవిడ చేత నామినేషన్ వేయించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నం చేశారు. సో వాళ్ళే కిడ్నాప్ నాటకాన్ని రక్తి కట్టించారు, మాకు సంబంధం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద 100కి మాత్రం బుధవారం రాత్రి ఫోన్ అయితే వెళ్ళింది. ఆ మేరకు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత విడుదల రజనిని అన్వేషించే ప్రయత్నంలో అసలు ఎక్కడ పోలీసులు అయితే ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఆ తర్వాత వాళ్ళ తండ్రికి గురువారం రోజున నామినేషన్ టైం అయిపోయిన తర్వాత ఆ విడుదల రజనిని అప్పచెప్పడం జరిగింది. దీంతో విడుదల రజనికి నామినేషన్ వేయడానికి అవకాశం లేకుండా పోయింది. అవకాశం ఒక మహిళకి, ఒక సాధారణమైన మహిళకి నామినేషన్ వేసుకునే వెసులుబాటు లేకుండా చేయడం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. కానీ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ విడుదల రజని బయటికి ఒక నోటు విడుదల చేయడం జరిగింది. నాకు రాజకీయాలతోటి సంబంధం లేదు, నన్ను అనవసరంగా మీ రాజకీయాల్లోకి లాగొద్దు, నేను నామినేషన్ వేసేటువంటి ఆలోచన కూడా లేదు అనేది ఆవిడ చెప్పినటువంటి అభిప్రాయం. దీంతో విడుదల రజని అయితే కిడ్నాప్ వ్యవహారం అయితే సుఖాంతమైంది. బట్ ఆ నామినేషన్ అయితే వేయలేకపోయారు. ఇంతకీ ఆ విడుదల రజనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల రజనికి సంబంధం లేదు అనేది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.